అందరికీ నమస్కారం. నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ తరపున నవంబర్ 19, 2025 నాటి కరెంట్ అఫైర్స్ విశ్లేషణకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు పరీక్షలకి చాలా ముఖ్యమైన కొన్ని టాపిక్స్ని మనం చర్చిద్దాం. ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తోంది నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్. దీనికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నది శ్రీ జీవి సతీష్ గారు. ఆయన గురించి చెప్పాలంటే 2005 ఎస్బీఐ పీఓ బ్యాచ్ ఆఫీసర్. అంతేకాదు ఎన్నో ఇంటర్వ్యూ ప్యానెల్స్లో మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన అనుభవమే మనకు మార్గదర్శకం. ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు మనం మాట్లాడుకునే మెటీరియల్ మొత్తం కావాలంటే నాండ్యాల్ బ్యాంక్ కోచింగ్ సెంటర్.in వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా బ్యాంకింగ్, ఎకానమీ అప్డేట్స్, తరువాత అవార్డ్స్ అండ్ ఆర్ట్స్, నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ న్యూస్, ఆ పైన సైన్స్, టెక్, ఇంటర్నేషనల్ అఫైర్స్, లాస్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ టేక్అవేస్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? రైట్, మనం మొదటి సెక్షన్ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ హైలైట్స్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు కదా. సో లెట్స్ డైవ్ ఇన్. మొదటి వార్త యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి. రీసెంట్గా ముంబైలో వాళ్ల ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్నోవదో తెలుసా? 107వ. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఆ సెలబ్రేషన్స్లో భాగంగానే యూనియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఒకేసారి 51 కొత్త బ్రాంచ్లను వర్చువల్గా ప్రారంభించింది. ఇది వాళ్ల విస్తరణ ప్రణాళికలో ఒక పెద్ద అడుగు. అంతేకాదండోయ్, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక గొప్ప పని చేశారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఏకంగా 21.68 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నిజంగా చాలా పెద్ద మొత్తమిది. ఇదే ఈవెంట్లో 2 కొత్త డిజిటల్ ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేశారు. ఒకటి యూనియన్ ఈబిజ్, పేర్లోనే ఉంది బిజ్ అని, అంటే ఇది ఎంఎస్ఎంఈల కోసం. రెండోది యూనియన్ ఈజ్, ఇది మనలాంటి రీటైల్ కస్టమర్స్ కోసం రాబోతున్న కొత్త యాప్. సో ఈబిజ్, ఈజ్, ఈ రెండింటి మధ్య తేడా చాలా ముఖ్యం. ఇప్పుడు కొన్ని క్విక్ అప్డేట్స్ చూద్దాం. జేఎన్కే బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా ఎస్ కృష్ణన్ అపాయింట్ అయ్యారు. కర్ణాటక బ్యాంకుకి కొత్త ఎండీ అండ్ సీఈఓగా రాఘవేంద్ర శ్రీనివాస్ భట్ వచ్చారు. ఇక సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే మహిళల కోసం ఎస్ఐబి హర్ అకౌంట్ అనే స్పెషల్ అకౌంట్ తీసుకొచ్చింది. దీనిలో 25 లక్షల క్యాన్సర్ కేర్ ఇన్సూరెన్స్ కూడా ఉందట. ఫైనల్గా పేయూకి ఆర్బీఐ నుంచి పేమెంట్ అగ్రిగేటర్గా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సరే, బ్యాంకింగ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అవార్డ్స్, ఆర్ట్స్ అండ్ రికగ్నిషన్. మన దేశానికి గర్వకారణమైన కొన్ని అచీవ్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో 6వ నేషనల్ వాటర్ అవార్డ్స్ జరిగాయి. ఇందులో బెస్ట్ స్టేట్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్రకి వచ్చింది, సెకండ్ ప్లేస్లో గుజరాత్, థర్డ్ ప్లేస్లో హర్యానా నిలిచాయి. టాప్ 3 గుర్తుపెట్టుకోవాలి. మన కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి ఒక మంచి న్యూస్. సిక్కింలోని లెప్చా కమ్యూనిటీకి చెందిన 2 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాటి పేర్లు తుంగుబుక్, పొంప్టాంగ్ పులెట్. వీటికి ఇప్పుడు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే జీఐ ట్యాగ్ లభించింది. ఇది వాటి ప్రత్యేకతకు దక్కిన ఒక అద్భుతమైన గుర్తింపు. అసలు ఈ జీఐ ట్యాగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రోడక్ట్ ఫలానా ప్రాంతానికి చెందింది, దానికంటూ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది అని చెప్పే ఒక అఫీషియల్ మార్క్. ఒక్కసారి రిజిస్టర్ అయితే ఈ ట్యాగ్ 10 ఏళ్లపాటు వ్యాలిడ్గా ఉంటుంది. ఇదే జీఐ ట్యాగ్ ఇటీవల మరికొన్ని ప్రోడక్ట్స్కి కూడా వచ్చింది. అవేంటంటే గుజరాత్ నుంచి అంబాజీ మార్బుల్స్, మధ్యప్రదేశ్ నుంచి పన్నా డైమండ్స్. ఇండియన్ సినిమాకి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిగారికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లభించింది. ఇంతకుముందు శివాజీ గణేశన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలకు ఈ గౌరవం దక్కింది. ఇప్పుడా లిస్ట్లో తోట తరణిగారు చేరారు. ఓకే, ఇప్పుడు మనం 3వ విభాగానికి వచ్చేశాం. నేషనల్ అండ్ డిఫెన్స్ అప్డేట్స్. దేశ భద్రతకు సంబంధించి కొన్ని చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగాయి. అవేంటో చూద్దాం. ఇది నిజంగా ఒక హిస్టారిక్ మూవ్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బీఎస్ఎఫ్ మొట్టమొదటిసారిగా ఒక ఆల్ విమెన్ డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్ని స్టార్ట్ చేసింది. ఆ స్క్వాడ్రన్ పేరు దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్. విమెన్ ఎంపవర్మెంట్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ఇంటర్నేషనల్ డిఫెన్స్ కోఆపరేషన్ విషయానికొస్తే ఎక్సర్సైజ్ గరుడ 25 జరిగింది. ఇది ఎవరెవరి మధ్య అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ మధ్య. ఇది 8వ ఎడిషన్ ఫ్రాన్స్లో జరిగింది.
మన వైపు నుంచి సుకోయ్ 30 MKI ఫైటర్ జెట్స్ పార్టిసిపేట్ చేశాయి. నెక్స్ట్ సెక్షన్ సైన్స్, టెక్ అండ్ ఇంటర్నేషనల్. టెక్నాలజీలో కొత్త ఇన్నోవేషన్స్, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు అన్నీ ఇక్కడ కవర్ చేద్దాం. కర్ణాటక ప్రభుత్వం KEO పేరుతో ఒక కొత్త కంప్యూటర్ని లాంచ్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక AI రెడీ పీసీ. ఓపెన్ సోర్స్ RISC-V చిప్ లైనెక్స్ OSతో దీన్ని తయారు చేశారు. అందరికీ కంప్యూటర్ యాక్సెస్ అందించాలన్నది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. UIDI నుంచి ఒక కొత్త ఆధార్ మొబైల్ యాప్ వచ్చింది. ఇందులో ఒక సూపర్ యూస్ఫుల్ ఫీచర్ ఉంది. అదేంటంటే మీ మొబైల్ నంబర్కి లింక్ అయిన 5 ఆధార్ ప్రొఫైల్స్ వరకు ఒకే ఫోన్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ మేనేజ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ హెడ్లైన్స్ చూద్దాం. నెక్స్ట్ క్లైమేట్ సమ్మిట్ అంటే COP31 టర్కీలో జరగబోతోంది. ఇక స్పోర్ట్స్లో కురాకో అనే దేశం జనాభాపరంగా ఫీఫా వరల్డ్ కప్కి క్వాలిఫై అయిన అతి చిన్న దేశంగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియన్ F1 డ్రైవర్ ఆస్కర్ పియాస్ట్రీకి డాన్ అవార్డ్ 2025 లభించింది. ఓకే, ఇప్పటిదాకా చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సో ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినవి: 1. యూనియన్ బ్యాంక్ 107వ ఫౌండేషన్ డే, వాళ్ళ కొత్త డిజిటల్ ప్రోడక్ట్స్. 2. కృష్ణన్ భట్ ఈ కొత్త బ్యాంకింగ్ అపాయింట్మెంట్స్. 3. కొత్తగా GI ట్యాగ్స్ పొందిన లెప్చా ఇన్స్ట్రుమెంట్స్, అంబాజీ మార్బల్, పన్నా డైమండ్స్. 4. డిఫెన్స్లో BSF దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ మరియు ఫ్రాన్స్తో ఎక్సర్సైజ్ గరుడా 25. ఈ పాయింట్స్ మిస్ అవ్వద్దు. చివరగా ఒక ప్రశ్న. ఈరోజు మనం తెలుసుకునే ఈ సమాచారం మన లక్ష్యానికి మనల్ని ఒక అడుగు ఎలా దగ్గర చేస్తుంది? ఆలోచించండి. మనం ప్రతిరోజూ నేర్చుకునేదే మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఈ స్ఫూర్తితోనే ముందుకు వెళ్దాం. రేపటి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.